హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక మోనోపోలీ అండ్ మల్టీ బ్యాగర్ స్టాక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ స్టాక్ యాజ్ ఆఫ్ నౌ 500 రూపీస్ నుంచి 600 రూపీస్ మధ్యలో ట్రేడ్ అవుతూ ఉంది అండ్ దీని యొక్క ఫ్యూచర్ టార్గెట్ మనకి 5000 రూపీస్ దాకా కనపడుతుంది. ఈ స్టాక్ హిస్టారికల్ గా గత 10 సంవత్సరాల్లో 59% సిఏజిఆర్ రికార్డ్ చేసింది. అంటే ఎవ్రీ ఇయర్ దాదాపుగా 60% రిటర్న్స్ మనకి యావరేజ్ గా ఇస్తూ ఉందన్నమాట. సో ఇలాంటి స్టాక్ మనకి పవర్ సెక్టార్ కి సంబంధించిన స్టాక్. జనరల్ గా మనకి పవర్ జనరేషన్ అన్నప్పుడు కోల్ ద్వారా కానీ, హైడ్రో పవర్ కానీ, న్యూక్లియర్ పవర్, రెన్యూబుల్ ఎనర్జీ అండ్ అలాగే గ్యాస్ నుంచి మనకి యూజువల్గా పవర్ జనరేషన్ జరుగుతూ ఉంటుంది. అదే ఒకవేళ మనం స్పెషల్గా ఇండియాలో డిస్కస్ చేసుకుంటే కోల్ ద్వారా దాదాపుగా 52% ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. వేరాస్ రెన్యూబుల్స్ నుంచి అంటే జనరల్గా సోలార్ కానీ విండ్ నుంచి కానీ మనకి 28% ఎనర్జీ జనరేట్ అవుతూ ఉంటుంది. అండ్ హైడ్రో నుంచి దాదాపుగా 12% పవర్ జనరేషన్ జరుగుతూ ఉంది. గ్యాస్ నుంచి 6% అండ్ అలాగే న్యూక్లియర్ నుంచి 2% అండ్ డీజిల్ నుంచి 0.1% వరకు పవర్ జనరేషన్ జరుగుతూ ఉంది. అయితే మన రీసెంట్ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టర్ పవర్ జనరేషన్లో మనం అబ్జర్వ్ చేస్తే రెన్యూబుల్ సెక్టర్. గవర్నమెంట్ కూడా రెన్యూబుల్ ఎనర్జీని సపోర్ట్ చేస్తూ చాలా ఇన్సెంటివ్స్ని రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్స్కి ఇస్తూ ఉంది. అందుకనే రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్లో సోలార్ అండ్ విండ్ ఎనర్జీ యొక్క గ్రోత్ అనేది హెవీగా మనకి కనపడుతూ ఉంది. సోలార్ ఎనర్జీ యొక్క గ్రోత్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 2015లో 3.7 గిగావాట్స్ ఉన్న సోలార్ పవర్ ఎనర్జీ జనరేషన్ 2022కి వచ్చేసరికి 54 గిగావాట్స్గా మనకి కనపడుతూ ఉంది. క్లియర్గా మనకి ఎవ్రీ ఇయర్ చాలా ఫాస్ట్ ప్లేస్లో సోలార్ పవర్ గ్రోత్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. అండ్ ఫ్యూచర్లో కూడా ఇదే కైండ్ ఆఫ్ గ్రోత్తో మనకి సోలార్ పవర్ గ్రోత్ అనేది కనపడబోతుంది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే ఈ స్మాల్ క్యాప్ స్టాక్ సోలార్ పవర్ జనరేషన్ కోసం కొన్ని ప్రొడక్ట్స్ని తయారు చేస్తూ ఉంటుంది. సో ఇప్పటికే మీలో చాలా మందికి తెలిసిపోయి ఉంటుంది సోలార్ పవర్కి సంబంధించి అండ్ అలాగే ఎస్పెషల్లీ సోలార్ పవర్ ప్రొడక్ట్స్కి సంబంధించి మోనోపోలీ స్టాక్ ఏంటి అని గనక మీకు ఐడియా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ మీకు ఐడియా లేకపోతే ఈ రోజు మీరు ఒక కొత్త విషయం నేర్చుకోబోతున్నారు కాబట్టి ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ఇప్పుడు మనం ఆ స్మాల్ క్యాప్ స్టాక్ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇందులో ఆ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ అండ్ గ్రోత్ స్టోరీ, ఫ్యూచర్ ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ ఎలా ఉన్నాయి అండ్ బై లెవెల్స్ ఎప్పుడు మనం బై చేసుకోవాలి అండ్ ఫ్యూచర్ టార్గెట్స్ ఎలా ఉన్నాయి అనేది అబ్జర్వ్ చేద్దాం. సో మీరు ఈ పాటికే స్టాక్ నేమ్ గెస్ చేసి ఉండాలి. ఒకవేళ మీరు ఆ స్టాక్ నేమ్ గెస్ చేసి ఉండకపోతే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే స్టాక్ బోరోసిల్ రెన్యూబుల్స్. యాక్చువల్గా మనకి సోలార్ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీస్ చాలానే ఉన్నాయి, కానీ బోరోసిల్ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీని మోనోపోలీ కంపెనీగా చెప్తారు. ఎందుకు అంటే ఈ కంపెనీ ఫస్ట్ అండ్ ఓన్లీ కంపెనీ టు ప్రొడ్యూస్ టాక్సిన్ ఫ్రీ సోలార్ గ్లాస్. యాంటీమోనీ అనే టాక్సిన్ ని సోలార్ గ్లాస్ నుంచి సపరేట్ చేసిన ఏకైక స్టాక్ బోరోసిల్ రెన్యూబుల్స్ మాత్రమే. అందుకే బోరోసిల్ రెన్యూబుల్స్ హిస్టారికల్ గా ఒక హ్యూజ్ గ్రోత్ అనేది తీసుకొచ్చింది. సో మనం ఒకసారి బోరోసిల్ రెన్యూబుల్స్ యొక్క గ్రోత్ స్టోరీని అబ్జర్వ్ చేద్దాం. సో యాక్చువల్ గా పాస్ట్లో బోరోసిల్ రెన్యూబుల్స్ పెరగడానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయి, కానీ కొన్ని మేజర్ ఫ్యాక్టర్స్ ఎస్పెషల్లీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే వరల్డ్ వైడ్గా 2008లో సోలార్ పవర్ ప్లాంట్స్ని ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేయాలి లేదా ఎక్కువగా యూజ్ చేయాలి అని చెప్పి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. అండ్ 2015లో యూరోపియన్ యూనియన్స్ చైనీస్ ప్రొడక్ట్స్ మీద యాంటీ డంపింగ్ మార్జిన్స్ 40% దాకా పెంచారు. అలాంటప్పుడు ఈ యూరోపియన్ యూనియన్స్ ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం వల్ల కూడా బోరోసిల్ రెన్యూబుల్స్కి ఒక హ్యూజ్ డిమాండ్ అనేది క్రియేట్ అయింది. తర్వాత 2019లో ఇండియా కూడా చైనీస్ ప్రొడక్ట్స్ మీద యాంటీ డంపింగ్ డ్యూటీ పెట్టిందనమాట. అంటే చైనీస్ ప్రొడక్ట్స్ ని ఇంపోర్ట్ చేసుకోవద్దు, ఒకవేళ ఇంపోర్ట్ చేసుకున్నారు అంటే హెవీ ఛార్జెస్ ఉంటాయి అనమాట. అందుకని ఇండియన్ ప్రొడక్ట్స్ ని ఎక్కువగా సోలార్ ప్యానెల్స్ కి యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. తర్వాత 2020 ఇయర్లో ఆత్మనిర్భర్ భారత్ అంటే గవర్నమెంట్ మేక్ ఇన్ ఇండియా స్కీమ్స్ ని ప్రమోట్ చేస్తూ ఉండడం వల్ల అది కూడా డొమెస్టిక్ గా మనం బోరోసిల్ రెన్యూబుల్స్ కి చాలా సపోర్టివ్ గా అయింది. అండ్ 2021లో పిఎల్ఐ స్కీమ్స్ పెట్టడం ద్వారా అండ్ అలాగే మలేషియా నుంచి వచ్చే సోలార్ పవర్ ప్రొడక్ట్స్ కి 25 to 40% ఇంపోర్ట్ డ్యూటీ పెట్టడం ద్వారా బోరోసిల్ రెన్యూబుల్స్ యొక్క గ్రోత్ అనేది ఇంకా ఎక్కువగా పెరిగింది. అండ్ 2022లో అంటే కరెంట్ ఇయర్ లో ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ ఏదైతే మనకి 2019లో చైనీస్ ప్రొడక్ట్స్ మీద పెట్టారో దాన్ని కంటిన్యూ చేయాలి అని చెప్పి డీజీటీఆర్ మళ్ళీ ఆ పాయింట్స్ ని సపోర్ట్ చేసింది. దీనివల్ల ఇండియాలో సోలార్ పవర్స్ అనేది పెరుగుతూ పోతున్నా దాని యొక్క ప్రొడక్ట్స్ బయట కంట్రీ నుంచి రాకుండా ఇండియా నుంచే ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల కంటిన్యూస్ గా ఈ
బోరోసిల్ రెన్యూబుల్స్ అనే కంపెనీ గ్రో అవుతూ వచ్చింది. సో ఇప్పటిదాకా మనం అబ్జర్వ్ చేస్తే 2008 నుంచి 2022 దాకా ఈ కంపెనీ కంటిన్యూస్ గా గ్రో అవుతూనే ఉంది. కానీ ఫ్యూచర్ గ్రోత్ అంటే 2030 ఇక్కడ నుంచి ఇంకొక 8 ఇయర్స్ 10 ఇయర్స్ వెళ్లే లోపు ఈ కంపెనీ ఎలా గ్రో అవ్వచ్చు అనేది మనకు తెలియాలి కదా. అండ్ ఏ పాయింట్స్ వల్ల ఇది మనకి గ్రో అయ్యేలాగా కనపడుతుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఫ్యూచర్ లో ఈ కంపెనీ మనకి గ్రో అవ్వడానికి సపోర్టివ్ గా ఉన్న కొన్ని పాయింట్స్ ని కనుక అబ్జర్వ్ చేస్తే, ఇందాక నేను చెప్పినట్టుగా బోరోసిల్ రెన్యూబుల్స్ వరల్డ్ లో ఫస్ట్ కంపెనీ. దేనికంటే టాక్సిక్ ఫ్రీ సోలార్ గ్లాస్ ని తయారు చేయడంలో. యాంటీమోనే అనే ప్రొడక్ట్ ని సోలార్ గ్లాసెస్ నుంచి సపరేట్ చేయడం ద్వారా టాక్సిక్ ఫ్రీ ఎలిమెంట్స్ ని తయారు చేయగలుగుతుంది. అండ్ దీనికి సంబంధించిన పేటెంట్స్ అన్ని కూడా బోరోసిల్ రెన్యూబుల్స్ దగ్గరే ఉన్నాయి. సో ఇన్ ఫ్యూచర్ ఎవరైనా కూడా మళ్ళీ ఈ పేటెంట్స్ ని యూజ్ చేస్తే దాని నుంచి కూడా బోరోసిల్ రెన్యూబుల్స్ కి మంచి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ అలాగే రీయూజబుల్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ ని యూజ్ చేయడం వల్ల కూడా కటింగ్ ఆఫ్ ట్రీస్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఈ టెక్నాలజీ కూడా బోరోసిల్ రెన్యూబుల్స్ యూజ్ చేస్తూ ఉంది. అండ్ అలాగే రకరకాల పేటెంట్స్ వేస్ట్ మెటీరియల్స్ ని రా మెటీరియల్స్ గా యూజ్ చేయడం కోసం, లేదా బ్యాగ్ ఫిల్టర్స్ ని డస్ట్ కంట్రోల్ కి యూజ్ చేయడం కోసం, అండ్ అలాగే క్లోజ్ లూప్ వాటర్ సర్కిల్ సిస్టమ్స్ ని యూజ్ చేయడానికి, వాటర్ ట్రీట్మెంట్ కోసం, సీవేజ్ ట్రీట్మెంట్ కోసం, ఇలా రకరకాల పేటెంట్స్ ఉండడం ద్వారా రీసైక్లింగ్ ద్వారా వీళ్ళు రెవెన్యూస్ అనేది ఎక్కువగా జనరేట్ చేయగలుగుతున్నారు. సో ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కాబట్టి ఆబ్వియస్ గా ఇలాంటి కంపెనీస్ కి గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు ఏ పిఎల్ఐ స్కీమ్ వచ్చినా కూడా వీటికి ఇంకొక అడ్వాంటేజియస్ ఫ్యాక్టర్ గా మనకు కనపడుతూ ఉంటుంది. అండ్ అలాగే ఒక సోలార్ ప్యానెల్ తయారు చేసేటప్పుడు మోనోఫేషియల్ మాడ్యూల్స్ ఉంటాయి అండ్ అలాగే బైఫేషియల్ మాడ్యూల్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం ఈ కలర్ ఇండికేషన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి పైన ఉన్న ఈ లైట్ బ్లూ కలర్ వచ్చేసి బైఫేషియల్ మాడ్యూల్స్, తర్వాత మనకి ఆరెంజ్ కలర్ లో ఉన్నది మోనోఫేషియల్ మాడ్యూల్స్ విత్ బైఫేషియల్ సెల్స్ అన్నమాట. అండ్ అలాగే మనకి డార్క్ బ్లూ కలర్ లో ఉన్నది మోనోఫేషియల్ మాడ్యూల్స్. సో మనం 2020 నుంచి 2031 దాకా అబ్జర్వ్ చేస్తే మోనోఫేషియల్ మాడ్యూల్స్ యొక్క యూసేజ్ అనేది తగ్గుతూ కనపడుతుంది. అండ్ క్లియర్ గా బైఫేషియల్ మాడ్యూల్స్ యొక్క యూసేజ్ అనేది క్లియర్ గా పెరుగుతూ ఉందన్నమాట. సో మొత్తం 100% వెయిటేజ్ ఉంటే అందులో బైఫేషియల్ మాడ్యూల్స్ యొక్క గ్రోత్ అనేది పెరుగుతూ ఉంది కాబట్టి ఫ్యూచర్ లో బైఫేషియల్ మాడ్యూల్స్ తయారు చేసే కంపెనీస్ కి చాలా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో మీరు అనుకుంటూ ఉండొచ్చు మోనోఫేషియల్ ఏంటి బైఫేషియల్ ఏంటి అని. జనరల్ గా మనకి సోలార్ లైట్ వస్తుంటే ఓన్లీ వన్ డైరెక్షన్ నుంచి సోలార్ లైట్ ని అబ్జర్వ్ చేసుకొని పవర్ ని కనుక జనరేట్ చేస్తుంటే అలాంటప్పుడు అవి మోనోఫేషియల్ మాడ్యూల్స్ అవుతాయి. కానీ ఒకవేళ సోలార్ ప్యానెల్స్ మనకి ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ నుంచి కనుక సన్ లైట్ ని అబ్జర్వ్ చేసుకోగలిగితే అవి బైఫేషియల్ మాడ్యూల్స్ అవుతాయి. సో బైఫేషియల్ మాడ్యూల్స్ వల్ల ఆబ్వియస్ గా ఎక్స్ట్రా పవర్ అనేది జనరేట్ అవుతుంది కదా. సో సేమ్ అమౌంట్ ఆఫ్ సోలార్ ఎనర్జీకి ఎక్స్ట్రా పవర్ జనరేట్ అవుతుంది కాబట్టి సోలార్ ప్యానెల్స్ యొక్క ఎఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. సో బోరోసిల్ రెన్యూబుల్స్ ఈ బైఫేషియల్ సోలార్ ప్యానెల్స్ ని జనరేట్ చేయడం ద్వారా ఈ కంపెనీ యొక్క సేల్స్ అనేది ఫ్యూచర్ లో బాగా పెంచుకోబోతుంది. అండ్ అలాగే బోరోసిల్ రెన్యూబుల్స్ వరల్డ్ లో ఫస్ట్ కంపెనీ అన్నమాట 2mm ట్యాంపర్డ్ సోలార్ గ్లాస్ తయారు చేయడంలో. దీని వల్ల సోలార్ ప్యానెల్స్ యొక్క ఎఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. సో ఇలా మనకి బోరోసిల్ రెన్యూబుల్స్ రకరకాల ప్రొడక్ట్స్ తయారు చేయడం ద్వారా డిఫరెంట్ మార్కెట్ సెగ్మెంట్స్ లో గ్రో అవుతుంది. గ్లాస్ కంపోజిషన్స్ ఎక్కువగా పెంచుకుంటూ ఉంది. రకరకాల గ్లాస్ థిక్నెసెస్ ని ప్రొవైడ్ చేయగలుగుతుంది అండ్ గ్లాస్ కోటింగ్స్ ని ప్రొవైడ్ చేయగలుగుతుంది అండ్ యాడెడ్ ప్రొడక్ట్స్ ద్వారా హై ఎఫిషియన్సీ ప్రొడక్ట్స్ ని కూడా తయారు చేయగలుగుతుంది. సో ఇలా బోరోసిల్ యొక్క ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్యూచర్ లో గ్రో అవ్వబోతున్నాయి. అండ్ ఈ గ్రోత్ ని మనం సింపుల్ గా అర్థం చేసుకోవడం కోసం బోరోసిల్ రెన్యూబుల్స్ యొక్క ఫర్నెస్ 1, 2 ఆల్రెడీ మనకి ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. ఫర్నెస్ 1 ద్వారా దాదాపుగా 200 టన్స్ పర్ డే కెపాసిటీతో రన్ అవుతూ ఉంటే ఫర్నెస్ 2 240 టన్స్ పర్ డే కెపాసిటీతో రన్ అవుతూ ఉంది. అండ్ ఫర్నెస్ 3 ఏదైతే ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందో అది 550 టన్స్ పర్ డే కెపాసిటీతో ఫ్యూచర్ లో రన్ అవ్వచ్చు. అండ్ అలాగే 2024 కల్లా వీళ్ళ ప్లాన్ ఎలా ఉంది అంటే ఫర్నెస్ 4 కూడా స్టార్ట్ చేయాలి. అండ్ ఆ ఫర్నెస్ 4 యొక్క కెపాసిటీ దాదాపుగా 1100 టన్స్ పర్ డే కెపాసిటీతో గ్రో అవ్వాలి అని చెప్పి వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ గ్రోత్ చూడండి, దాదాపుగా ఇప్పుడు 350 టన్స్ పర్ డే కెపాసిటీ మాత్రమే వీళ్ళకు ఉందన్నమాట. కానీ దీన్ని 2100 టన్స్ పర్ డే కెపాసిటీకి పెంచడానికి ఇప్పటి నుంచే వీళ్ళు హెవీగా వర్క్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ గ్రోత్ అనేది ఎక్స్పోనెన్షియల్ గా ఉంది. సో ఈ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అండ్ అలాగే పాస్ట్ గ్రోత్ ని మనం అంతా ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ అంటే నెంబర్స్ లో కనుక అబ్జర్వ్ చేస్తే బోరోసిల్ రెన్యూబుల్స్ యొక్క షేర్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు 2012 లో 126 crores దాకా సేల్స్ ఉంటే ఇప్పుడు 644 crores, అంటే దాదాపుగా 6 times మనకి రెవెన్యూ గ్రోత్ అనేది కనపడుతుంది. అండ్ ప్రాఫిట్ గ్రోత్
33 క్రోర్స్ నుంచి 166 క్రోర్స్, అంటే ఇది కూడా దాదాపుగా 5 to 6 టైమ్స్ మనకి గ్రోత్ కనపడుతూ ఉంది. ఇక్కడ మనం కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్ అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 10 ఇయర్స్లో 18% సేల్స్ గ్రోత్ ఉన్నప్పుడు ప్రాఫిట్ గ్రోత్ 23% దాకా కనపడుతుంది. వేరే స్టాక్ ప్రైస్ యొక్క గ్రోత్ 59% వరకు మనకి క్లియర్గా కనపడుతూ ఉంది. అండ్ ఈ స్టాక్ ప్రైస్ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ మనం యావరేజ్ బేసిస్లో కన్సిడర్ చేసుకుంటే రీసెంట్ టైం ఫ్రేమ్లో ఉన్న యావరేజ్ అనేది చాలా బెటర్గా కనపడుతూ ఉంది. అండ్ ఫ్యూచర్లో హెవీ క్యాపెక్స్ ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి ఈ కంపెనీ గ్రో అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇన్వెస్టర్స్ వైజ్ మనం అబ్జర్వ్ చేసినా కూడా రీసెంట్ టైం ఫ్రేమ్ లో క్యాపెక్స్ కోసం ఇక్కడ ప్రమోటర్ హోల్డింగ్ అనేది కొంచెం తగ్గిన 3 years బ్యాక్ నుంచి మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఎఫ్ఐఎస్ హోల్డింగ్ అనేది పెరిగింది. బట్ రీసెంట్ గా మనం షార్ట్ టర్మ్ లో అబ్జర్వ్ చేస్తే ఎఫ్ఐఎస్ హోల్డింగ్ అనేది తగ్గినట్టుగా కనపడుతూ ఉంది. ఎందుకంటే అక్టోబర్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా సెల్ చేస్తున్నారు. అండ్ బోరోసిల్ యొక్క స్టాక్ చార్ట్ మనం అబ్జర్వ్ చేస్తే 2020 నుంచి ఇప్పటిదాకా డ్రాస్టిక్ ఇంక్రీజ్, ఆల్మోస్ట్ 8 times ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఒక ప్రాఫిట్ బుకింగ్ అయితే వస్తుంది. యాక్చువల్గా ఈ స్టాక్ చాలా సార్లు ఈ బోరోసిల్ యొక్క గ్రోత్ తో పాటు స్టాక్ ప్రైస్ ని మనం అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది టైం ఈ స్టాక్ మనకి కన్సాలిడేషన్ లోనే ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మార్కెట్ లో ఈ స్టాక్ ఒక పీక్ ని టచ్ అవుతుందో కొన్నిసార్లు 2 to 3 years మనకి కన్సాలిడేషన్ జరగడం చూస్తూనే ఉన్నాం. సో యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 800 రూపీస్ దగ్గర ఈ స్టాక్ క్లియర్ గా ఒక పీక్ ని రీచ్ అయింది. దాని తర్వాత ఇప్పుడు కన్సాలిడేషన్ మోడ్ లోకి వెళ్తున్నాం కాబట్టి కమింగ్ 2 to 3 years మోస్ట్లీ ఈ స్టాక్ కన్సాలిడేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ స్టాక్ని ఈవెన్ దో మనకి హిస్టారికల్గా చాలా మంచి కంపెనీ అయినా ఫ్యూచర్లో చాలా గ్రోత్ ఉండబోతున్నా కూడా అట్లీస్ట్ కమింగ్ 2 to 3 years వరకు ఈ స్టాక్ కన్సాలిడేషన్లో ఉండడానికే చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ వైజ్ మనం అబ్జర్వ్ చేసినా కూడా ఈ స్టాక్ యొక్క మీడియం ప్రైస్ టు ఎర్నింగ్స్ 11.3గా కనపడుతూ ఉంది. ఒకవేళ మనం పాస్ట్ 5 years యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ యావరేజ్ అబ్జర్వ్ చేసినా 15.9 దాకా కనపడుతుంది. కాబట్టి ఈ స్టాక్ని మనం 20 PE దగ్గర బై చేసుకోవచ్చు. బట్ యాజ్ ఆన్ డేట్ అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ 46.9 దగ్గర ఉంది, అంటే హెవీలీ ఓవర్ వాల్యూడ్గా కనపడుతుంది. అంటే యాక్చువల్గా ఈ స్టాక్ 562 దగ్గర ట్రేడ్ అవుతూ ఓవర్ వాల్యుయేషన్లో మనకు ఉన్నట్టు కనపడుతుంది. కాబట్టి ఈ స్టాక్ యొక్క ఫెయిర్ వాల్యూ 400 to 500 రూపీస్ మధ్యలోనే ఉంటుంది. సో ఈ స్టాక్ని మనం బై చేసుకోవాలి అని అనుకుంటే 400 to 500 రూపీస్ మధ్యలో యాడ్ చేసుకుంటే మనకి బెస్ట్ రిటర్న్స్ వస్తాయి. కానీ యాజ్ ఆన్ డేట్ ఇది కన్సాలిడేషన్లో ఉంది కాబట్టి ఆ లెవెల్స్కి వెళ్ళాలి అంటే ఏదైనా మార్కెట్ క్రాష్ వస్తే కానీ నిఫ్టీలో బిగ్ ఫాల్ వస్తే కానీ అలాంటప్పుడే సెల్లర్స్ రావడం వల్ల ఈ స్టాక్ అనేది సెల్లింగ్ జరుగుతూ ఉండొచ్చు. బట్ సంహౌ ఈ స్టాక్ని లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు మెల్లగా ఎస్ఐపి మోడ్లో ఈ స్టాక్ని యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో మనం రీసెంట్ టైం ఫ్రేమ్లో గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్స్ రెన్యూబుల్ ఎనర్జీలో చూస్తూనే ఉన్నాం కదా. ఆబ్వియస్గా దాని నుంచి వచ్చే గ్రోత్, ఎస్పెషల్లీ సోలార్ ఇండస్ట్రీలో వచ్చే గ్రోత్ అంతా కూడా బోరోసిల్ రెన్యూబుల్స్కి చాలా ప్లస్గా ఉంటుంది. అందుకనే ఈ స్టాక్ని మనం అట్లీస్ట్ ఒక 30% CAGR వచ్చే స్టాక్గా కన్సిడర్ చేస్తూ బై ఆన్ డిప్స్లో మనం యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఒకవేళ మనం దీన్ని బెస్ట్ ప్రైస్ అబ్జర్వ్ చేస్తే 400 to 500 రూపీస్ మధ్యలో దీన్ని బెస్ట్ బై లెవెల్స్గా అనుకుని 5,000 to 6,000 రూపీస్ టార్గెట్ కోసం నెక్స్ట్ 5 to 10 yearsలో అచీవ్ అవుతుంది అని చెప్పి ఈ స్టాక్ని మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మనం ఎడ్యుకేషనల్గా నేర్చుకున్నాము. బట్ స్టిల్ ఇందులో ఉండే పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మీరు తెలుసుకోవడం కోసం ఇంకొంచెం ఈ కంపెనీ గురించి రీసెర్చ్ చేస్తే మంచిది. ఒకవేళ వీళ్ళు ఫ్యూచర్లో ఎప్పుడైతే గ్రో అవ్వడానికి ట్రై చేస్తున్నారో అలాంటప్పుడు ఎక్కువ అప్పులు కనుక పెంచుకుంటే, డెట్ పెంచుకుంటే అలాంటప్పుడు ఈ కంపెనీ మనం ఎక్స్పెక్ట్ చేసిన గ్రోత్ తీసుకురాకపోవచ్చు. కంపెనీ ఎప్పుడైతే ప్రాఫిట్స్ని రీఇన్వెస్ట్ చేస్తూ గ్రో అవుతుందో మనకి అట్లీస్ట్ 30% CAGR ఇవ్వడానికి ఛాన్సెస్ కనపడుతూ ఉన్నాయి. సో అదే టైప్ ఆఫ్ గ్రోత్ని ఈ కంపెనీ రికార్డ్ చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ హోప్ ఈ వీడియో నుంచి మీకు బోరోసిల్ రెన్యూబుల్స్ యొక్క స్టాక్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.